హాయ్ పిల్లలు, నేనొచ్చేసా. తెలుగు సీజన్ 'బిగ్ బాస్ 9' లేటెస్ట్ అప్డేట్స్ తెచ్చేసా. థర్డ్ వీక్ నామినేషన్‌లోని ఎవరున్నారు? ఈవినింగ్ టైం కల్లా ఓటింగ్ అనాలిసిస్ ఎవరు ముందు వరుసలో ఉన్నారు? ఎవరు వెనకాతల వరుస ఉన్నారో చూద్దామండి. లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మర్చిపోతున్నారా? లైక్ చేయండి. అంతకన్నా ముందు మన పవన్ కళ్యాణ్‌కి నిజంగా ఓట్లేసి గెలిపిస్తున్నారు కదా! దండాలు సాములు మీకు. పులిహోర కలపడానికి చేస్తున్నారా? దేనికి చేస్తున్నారో తెలీదు గానీ ఇంకెక్కడ అమ్మాయి ఉంటే అక్కడికే పోతుండు మనోడు. థర్డ్ వీక్ నామినేషన్‌లో ఎవరున్నారంటే మనకి మాస్‌మైన హరీష్ అనియా, కళ్యాణ్ అనియా, రాము అనియా, ఫ్లోరమయ్య, రీతూ రీతూ మడతలు, నెక్స్ట్ ఏంటంటే మనకి ప్రియ గారు, నెక్స్ట్ ఏంటంటే శ్రీజ. శ్రీజ ఉన్నది. కాకపోతే ఏంటంటే బిగ్ బాస్ అంకులే మనకి ఏంటంటే డిమాండ్ పవన్‌కి ఒక ప్రత్యేకమైన అధికారం తెస్తారనమాట. నామినేషన్‌లోని మీరెవరైనా సరే ఒక బోర్డునైతే పీకి పారదబ్బండి అని చెప్పేసి కదా అంటాడనమాట. మన శ్రీజ గారు బోర్డయితే పీకి పాడదొబ్బుతారనమాట. శ్రీజ గారైతే లేరు. హరీష్ గారు, కళ్యాణ్ గారు, రాము గారు, ఫ్లోరా గారు, రీతు గారు, ప్రియ గారు అంతే. ఓకేనా. ఈవినింగ్ ఓటింగ్ అనాలిసిస్ ఎలాగుందంటే మనకి రాము రాథోడ్ తెలుసు కదా! రాను ముంబైకి రాను మనోడైతే 26.84 ఓట్స్తోనైతే ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు బ్రో. నెక్స్ట్ ఏంటంటే మనకి ఫ్లోరా షైనీ. ఫ్లోరా షైనీ కూడా మనకేంటంటే ఎక్కడ వీడు జైల్లో పెట్టినా సరే ఒకే కంటెంటు, నీటిలో ముంచినా సరే ఒకే కంటెంటు, బయటికి పొమ్మన్నా సరే ఒకే కంటెంటు. హౌస్‌లో వంటుందా లేదా అని ఎవడికి అర్థం కావట్లే. ఈవిడ కూడా మనకి క్రాస్ ఓటింగ్ అయితే పడుతుందండి. ఎందుకంటే మహా దిగ్గజాలు ఈ నామినేషన్‌లో లేరు. భరణి గారు లేరు. తర్వాత మనకి సంజన గల్రాని గారు లేరు. ఇమాన్యుయల్ గారు లేరు. సుమన్ శెట్టి గారు లేరు. తనూజ గారు లేరు. ఓకేనా. ఈళ్ళందరూ ఓటింగ్ కూడా మనకి గుంత గప్పలోనైతే మనకేంటంటారు బోర్ల గంపలోనైతే పట్టుకుంటుంది మన ఫ్లోరా షైనీ. 26% ఓటింగ్ పర్లేదు బానే ఉంది. ఇంకా హరీష్ అనియా మాస్క్ మ్యాన్ హరీష్ అనియా అయితే మూడో ప్లేస్‌లో ఉన్నాడండి. 13.5% ఓటింగ్‌తోనైతే మన మాస్క్ మ్యాన్ హరీష్ అనియా అయితే ఉన్నాడనమాట. ఇంకా కళ్యాణ్ పడాల ఈ బాబుకి దండాలరా బాబా! మనోడు వచ్చేసరికి మనకి 13.31 ఓటింగ్‌తోనైతే మనకి ఫోర్త్ ప్లేస్‌లోనైతే నిలబడ్డాడండి. నిజంగా ఎవడు ఓట్లేస్తున్నాడయ్యా ఇతనికి? ఇతని ఫ్యాన్స్ కంటెంట్ ఏదయ్యా? నిజంగా ఫ్లోరా షైనీ గారైనా సరే బాత్రూమ్‌లు క్లీన్ చేస్తూ మొన్నటి వరకు కనబడేవారు. ఇంకా ఫ్లోరా షైనీ గారిని కూడా పీకేసి జైల్‌లో పడదొబ్బారు. ఆవిడైనా సరే ఎంతో కొంత ఇస్తుంటది కంటెంట్. మనోడు ఏమి ఇవ్వడు. ఆ లవ్ ట్రాక్‌లు, ఆ పులిహార ట్రాక్‌లు తప్ప. ఇంకా రీతూ చౌదరి అక్క, రాధిక అక్క. రీతూ చౌదరి అక్క ఇంకా ఫిఫ్త్ ప్లేస్‌లో ఉందండి. నిజంగా గ్రేట్. ఎంత పీఆర్‌ని పెట్టుకున్నా సరే ఓటింగ్ మాత్రం ఎక్కువగా రాము రాథోడ్‌గా పడుతుంది. నిజంగా రీతక్క కూడా మనం చెప్పుకోవాల్సిన పనిలే. ఆడితో పులిహార కలిపేసి కసి చూపులు. ఆ చూపులు చూసుకొని ఉంది. ఇంకా లాస్ట్‌కి అస్సాం ట్రైనే బ్రోస్. నాకు డౌటే. ఇంకా రీతూ చౌదరి, ప్రియా గారు అస్సాం ట్రైనే. ప్రియా గారు ఏకంగా మనకి 7.77 ఓటింగ్ పర్సన్‌తోనైతే మనకి లీస్ట్‌లోనైతే ఉన్నారనమాట. నిజంగా చెప్తున్నాను కదండీ! ప్రియా గారిది ఏమీ లేదు. ఏమీ లేదు. 0 ఏమీ లేదు. మీకు ఫస్ట్‌లో మీరు చూసుకున్నట్లయితే కామనర్స్, ఓనర్స్ అయ్యారు గదా! ఎంత హింస పెట్టేసారో. మెయిన్ దాంట్లో మెయిన్ క్యాండిడేట్ ఎవరన్నా ఉన్నారంటే ప్రియే. నిజంగా చెప్పాలంటే ప్రియే. హౌస్‌లో కూడా రానివ్వకుండా పర్మిషన్ తీసుకొని రావాలి అని చెత్త రూల్ పెట్టారు. ఇప్పుడేమవుతుంది? ఇంక అడగడానికి ఏమీ లేదు. ఎళ్ళిపోవడమే. కెప్టెన్ రూమ్‌లోకే పోతుంటారు అందరూ కలిపి. బిగ్ బాస్ మీద గట్టిగా వార్నింగ్ ఇస్తే మెల్లిన టెనెంట్ హౌస్‌లోకెళ్ళి కూర్చుంటున్నారు. ఓకేనా. ఇదనమాట నాకు తెలిసిన మట్టుకేంటంటే ఇంకా ప్రియ గారు మోటాముళ్ళు సర్దుకొని అస్సాం ట్రైన్‌కి ప్యాకప్ చెప్పాడు అనమాట. ఇదనమాట థర్డ్ వీక్ ఈవినింగ్ ఓటింగ్ అనాలిసిస్ అయితే ఈ విధంగా ఉందండి. కొత్తగా ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మర్చిపోతున్నారా? లైక్ చేయండి. మీ విలువైన సమాచారాన్ని కింద అయితే కామెంట్ చేయండి. నేనైతే రిప్లై ఇస్తాను. లవ్ గుర్తులు కూడా పెడతా. నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుందండి. బ్యాటరీ టాస్క్ అది కూడా జరుగుతుంది. మీకైతే అప్డేట్ అయితే ఇస్తాను. స్టే ట్యూన్. బాయ్.